ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మామిడికాయ పచ్చడి పెట్టడం కోసం నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇది జీలకర్ర, ఇది ఒక 25 గ్రామ్స్, ఇది వేయించి పొడి వేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు కూడా 20 గ్రామ్స్, ఇది కూడా వేయించి పొడి వేసుకున్నా, ఇది పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఆవాలు, ఇదైతే 200 గ్రామ్స్ ఆవాలు వేయించొద్దు, పచ్చివే పొడి వేసుకోవాలి, ఇది కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక హాఫ్ కేజీ అల్లము, హాఫ్ కేజీ అల్లము, హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్ కదా, 500 గ్రామ్స్కి ఎక్కువ ఎల్లిపాయలు, 600 గ్రామ్స్ ఎల్లిపాయలు రెండు కలిపి పేస్ట్ చేసుకున్నా. కొంతమంది అయితే అల్లం వేయరు పచ్చట్లో, నేనైతే అల్లం వేస్తాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఆయిల్ 2 ప్యాకెట్స్ అండి, అంటే లీటర్స్, 2 లీటర్లు అనుకోండి. అది వేడి వేసిన బాగా చల్లగా చేసిన, వేడి వేసినాక బాగా చల్లగా కావాలి. ఎంత చల్లగా అంటే మనం ఇట్లా చేయి పెట్టాక చల్లగా కావాలి. అదైపోయింది. ఇది కారం, 3 మ్యాంగో కారము, ఇది ముక్కలు వచ్చేసి ఒక 3 కేజీస్ ఉన్నాయి. 3 కేజీస్ ఉన్నప్పుడు మనం కారం ఎంత వేసుకోవాలంటే, ఇది ఒక కాపు, ఇది ఒక కాపు, రెండు కలిసి కేజీకి 3 కేజీలకు నేను కేజీ వేస్తున్నా. ఇది ఒక సాల్ట్ వచ్చేసి హాఫ్ కేజీ, తగినంత వేసుకోవచ్చు, అది వేస్ట్. మేమైతే ఇట్లనే వేసుకుంటాము, మాకు స్పైసీగా ఉంటుంది, మా పిల్లలు కూడా స్పైసీగానే తింటారు. ఇది వచ్చేసి ఇది ఆయిల్ సపరేట్గా, ఇది ఒక హాఫ్ కేజీ. ఇందులో ఎండుమిర్చి, అవి లైట్గా వేడి చేస్తే ఎండుమిర్చి కొంచెం అందులో బాయిల్ కావాలి కదా, అది ఒకటి సపరేట్ పెట్టుకున్నా. తర్వాత ఇది సపరేట్ ఏంటి అంటే, ఇందులో పోపుకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, జస్ట్ ఈ ఆయిలే తీసుకొని ఇందులో వేసుకొని వేసేస్తున్నా. ఇవన్నీ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇందులో ఎల్లిపాయలు ఆల్రెడీ ఇందులో వేసేసిన ఫ్రెండ్స్, మీరు చూడలేదు, ఇష్టం కొన్ని జస్ట్ ఇట్లా వేసుకుంటే చాలు. ఇట్లా వేసేసిన ఆల్రెడీ ఇందులో కనబడతలేవు మీకు, వేసేసిన ఆల్రెడీ ఇందులో చిన్న చిన్న పీసెస్, ఎందుకంటే మా పిల్లలకు కూడా ఇట్లా చాలా ఇష్టము, ఇట్లా కనబడితే వాళ్ళు తింటారు, చాలా ఇష్టంగా తింటారు. వేసేసిన ఆల్రెడీ. ఫస్ట్ ఏంటంటే ఇది వేయాలి, జీలకర్ర పొడి వేయాలి, తర్వాత మెంతు పొడి వేయాలి, తర్వాత ఆవ పొడి వేసుకోవాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఇది వేసాక కారం వేసుకోవాలి, కారం వేసాక సాల్ట్ వేసుకోవాలి, ఇది వేసాక ఇప్పుడు ఇది ఉంది కదా బాయిల్ చేసింది ఆయిల్లో, ఎండుమిర్చి వేసింది ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలిపాక ఫైనల్గా వచ్చేసి ఈ ఆయిల్ ఒకటి మీద పోసుకోవాలి. ఆయిల్ మొత్తం కలిపి ఏంటంటే, ఇది 3 కేజీస్ ఉంది కాబట్టి 3 లీటర్స్ ఆయిల్. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ టైం చెప్తాను. కారం వచ్చేసి కేజీ, సాల్ట్ వచ్చేసి హాఫ్ కేజీ, మొత్తంకి ఆయిల్ వచ్చేసి 3 లీటర్స్. అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా పాప ఛానల్ ఇది.